జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్యన పరువు నష్టం కేసు వేశారు ఆంధ్రజ్యోతి మీద. ఆంధ్రజ్యోతి ఈనాడుకు సంబంధించి అప్పట్లో ఏది ఆయనకి సంబంధించి అమెరికాలో యుఎస్లో వచ్చిన ఒక కథనం ఆధారంగా ఇక్కడ ఈయన కోట్ల రూపాయలు తినేశారు అదానికి సంబంధించి లంచం ఇచ్చారని ఏదైతే వేశారో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ నుంచి సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో తనకు ముడుపులు అందాయంటూ అప్పట్లో ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం ఏదైతే ఉందో దాని మీద జగన్మోహన్ రెడ్డి కోర్టులో ఢిల్లీ హైకోర్టులో కేసు వేసిన నేపథ్యంలో పరువు నష్టం కేసు వేసిన నేపథ్యంలో ఇప్పుడు దానికి సంబంధించి విచారణ జూలై 16కి అయితే వాయిదా పడింది. ఈ కేసు ఆల్రెడీ విచారణకు వచ్చింది. ఉషోదయ పబ్లికేషన్స్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. కేసును విచారించే పరిధి ఢిల్లీ హైకోర్టుకు లేదని కేసు రిటర్న్ చేయాలని కోరారు. అందులో జగన్కు నోటీసులు ఇవ్వాలని అభ్యర్థించారు. ఆ సమయంలో జగన్ తరపు న్యాయవాది దయాన్ కృష్ణన్ తన వాదనలు వినిపిస్తూ ఈనాడు దాఖలు చేసిన పిటిషన్ కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పగా ఇందుకు న్యాయస్థానం అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు సుబ్రహ్మణ్యం ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. రాజకీయ కారణాలతో ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలను ప్రచురించిన తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు 100 కోట్లు చెల్లించేలాగా ఈనాడు ఆంధ్రజ్యోతులపై అప్పట్లో ఆయన ఆదేశించాలని కోరుతూ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ విచారణ అయితే జరిగింది. మొత్తానికి జూలై 16కి అయితే వాయిదా పడింది. మరి ఏం జరుగుద్ది ఏంటి అనేది ఇంకా అలా వాయిదాల పర్వంతో ముందుకెళ్తుందా ఈ కేసు ఒక్కలతో. మొత్తానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పరువు నష్టం 100 కోట్ల పరువు నష్టం దావాకు సంబంధించి కీలక అప్డేట్.